హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు రాజలక్ష్మి, లక్ష్మీ ఓం ఛానల్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు వచ్చేసి టమాటా రసం చేస్తున్నానండి. ఓన్లీ టమాటా అయితే కూడా ఇలా కట్ చేసి ఇలా మిక్సీకి వేసానండి. ఇప్పుడు మనం గిన్నె పెట్టేసాము, ఆయిల్ వేసాము, దీంట్లో పోపు దినుసులన్నీ వేస్తామండి. టమాటాలన్నీ మిక్సీకి వేసి పోపులోకి వేసానండి. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు అండి, ఇప్పుడు ఉప్పు వేస్తాము మన టేస్ట్కి సరిపడా. ఉప్పు వేసాము, కారం వేస్తామండి. చాలా బాగుంటుందండి టమాటా రసము. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర వేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఉడికేటప్పుడు మనము ఒక స్పూన్ రసం పౌడర్ వేస్తాము, అంతేనండి. ఇక్కడ అన్నం అయితే కూడా ఉడకబట్టేసింది. నేను అన్నం ఎప్పటికైనా కానీ మంట తగ్గించి చేస్తానండి. బాగా మెత్తగా కుక్ అవుతుంది అన్నమాట. అన్నం మనకు పొడిగా ఉంటుంది, తర్వాత మెత్తగా కుక్ అవుతుందండి. ఇప్పుడైతే ఉన్నది పాలకూర అండి. పాలకూరతో మనము ఫ్రై చేస్తాము. పిల్లలకైతే రసము, మా వారికి అయితే కూడా ఇది ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ అయితే కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్ మనం కట్ చేసేటప్పుడు కళ్ళకు వాటర్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడైతే కూడా కట్ చేసి ఇలా వాటర్లోకి వేసేయాలండి. వాటర్ అనేది కళ్ళల్లోంచి రావన్నమాట. తొక్క తీసేయాలండి. పైన తొక్క తీసేసి కట్ చేసి ఇలా వాటర్లోకి వేస్తే కూడా మనం కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. టమాటా పండు ఇది అయ్యింది.